సరిగ్గా కొన్ని గంటల్లో ఎలిమినేషన్ జరగబోతోంది. మీరే గనక హౌస్లో ఉంటే బిగ్ బాస్ మిమ్మల్నే ఒకళ్ళని పంపించండి ఇమీడియట్గా నామినేషన్లో ఇంట్లోంచి బయటకంటే ఎవరిని పంపిస్తారు? నామినేషన్లో ఉన్న దివ్య, నిఖిత, సంజన, రీతు, ఫ్లోరా, సైని, హరీష్, శ్రీజ, ఈ ఆరుగురిలో బిగ్ బాస్ పూర్తి అధికారాలు మీకు ఇచ్చి ఇంట్లోంచి బయటికి పంపించేయి ఒకళ్ళని అని మీతో చెప్తే ఎవరిని పంపిస్తారు? ఒకే ఒక్క పేరు కింద కామెంట్ చేయండి. ఉన్న వాళ్ళలో టాప్ నుంచి కిందకి అంటే హైయెస్ట్ ఓట్స్ నుంచి లీస్ట్ ఓట్స్ వరకు వచ్చేవాళ్ళు, వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరు, ఎందువల్ల అనే దాని గురించి మనం వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సోర్సెస్ ప్రకారం ఎక్కువ ఓట్లు అంటే ఉండాలి ఈ పర్టికులర్ వ్యక్తి హౌస్లో ఈ వ్యక్తి హౌస్లో ఉంటే మాకు ఇష్టం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది దివ్య ఓటేస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే తన ఇంట్లోకి వచ్చి 4 రోజులైన తర్వాత నామినేట్ చేశారు, అది కూడా శ్రీజ చేసింది. లాజిక్ లేదు, ఇంట్లోకి వచ్చి 4 రోజులైన తర్వాత వాళ్ళని నామినేట్ చేయడం అనేది పాయింట్ కాదు. గతంలో కూడా ఎవరైతే వైల్డ్ కార్డులో వచ్చారో వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రివిలేజ్, ఆ ప్రివిలేజ్ని అప్పుడే అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక వారమో 2 వారాల్లో వాళ్ళని ఉంచి ఆ తర్వాత వీళ్ళు సూటికి కారు, వైల్డ్ కార్డు వల్ల బయట నుంచి అన్నీ తెలుసుకుని వచ్చినా కూడా వీళ్ళు హౌస్లో సరిగా ఆడలేకపోతున్నారు, ఇట్లాంటి రీజన్స్ చెప్పి ఆబ్వియస్లీ వాళ్ళు నామినేట్ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా వచ్చి 4 రోజులకి నామినేట్ చేయడం అనేది చాలా మూర్ఖత్వంగా అనిపించింది శ్రీజాది. సో జనాలు ఆబ్వియస్లీ దివ్యకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. తర్వాత సంజన ఇవాళ కాస్త సేడిస్టిక్ బిహేవియర్, సైకోలాగా అవన్నీ చేసినా కూడా మిగతా అంతా కూడా నాటీగా ఉంది. తాను ఇంట్లోకి రావడానికి ఎంతమంది త్యాగాలు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదులుకున్నాడు, కాఫీ మొత్తం సీజన్ అంతా వద్దని చెప్పేసింది తనూజ. తర్వాత సుమన్ శెట్టి నో అన్నాడు, శ్రీజ కూడా నో అనింది బట్టల గురించి, సుమన్ శెట్టి సిగరెట్ గురించి నో అన్నాడు, భరణి వాళ్ళ అమ్మగారికి సంబంధించింది కూడా ఇచ్చేసాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు రీతు జుట్టు కట్ చేసుకుంది, చాలా పెద్ద విషయం. అందరికంటే ఎక్కువ త్యాగం రీతుది ఉంది సంజన విషయంలో. సో సంజన ఇంట్లోకి రావడానికి ఇంత ఎక్సైటెడ్గా జనాలు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ జనాల్లో కూడా మంచి నేమ్ ఉంది, మంచి ఓట్లు పడుతున్నాయి. ఇక రీతు విషయానికి వస్తే రీతు మరీ వీళ్ళిద్దరిలాగా టూ మచ్ లేదు, అలాగని కింద ఉన్న వాళ్ళలాగా డౌన్ లేదు, మిడిల్లో కొట్టుకుంటుంది. ఈరోజు నిన్న గేమ్లో రీతు చాలా బాగా ఆడింది. ఇవాళ రాముతో ఆడినటువంటి గేమ్లో పర్ఫెక్ట్గా తన స్ట్రెంత్ అంతా ఉపయోగించి ఆల్మోస్ట్ గెలిచేస్తుందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ గొడుగు లాంటి దాని కింద ఉన్న పెద్ద చెక్కది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆ బ్లూ దాంట్లో పెడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్న భరణికి సాంగ్ ఆగిపోద్ది, తను రీతుని ఎవరినైనా సరే తను ఎలిమినేట్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు. అట్లాంటిది ఆఖరి వరకు వచ్చింది, బట్ రాము స్ట్రాటజిక్గా దాన్ని వెనక్కి లాక్కెళ్ళిపోయాడు. బట్ రీతు చాలా పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ కూడా చాలా ఇష్యూస్ అయినాయి, వాళ్ళ మధ్య డిమాండ్ పవన్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో రీతు విషయంలో జనాలు బాగానే ఓట్లు వేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఫ్లోరా సైని మొన్నటి వరకు చాలా లీస్ట్లో ఉంది, ప్రియాతో పోటీపడి మరి సేవ్ అయింది. అంతకుముందు వారు ఎవరితోనో పోటీపడి సేవ్ అయింది, మొన్న వీక్ ఇమ్యూనిటీ సంపాదించుకుంది. ఫ్లోరా ఇప్పుడు హౌస్లో చాలా వరకు యాక్టివ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ పనుల్లో ఉంటున్నటువంటి ఫ్లోరా సైని ఈ మధ్య అంటే ఎస్పెషల్లీ దిస్ వీక్ నాగార్జున చెప్పిన తర్వాత చాలా వరకు తను యాక్టివ్గా కనిపిస్తుంది హౌస్లో అని చెప్పుకోవచ్చు. హరీష్కి లీస్ట్ ఓట్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లా. మొన్న బ్లూ టీమ్ హిప్పోపోటమస్ టీమ్ సీన్లో ఆ గేమ్లో చాలా బాగా ఆడాడు, గెలిపించాడు. మళ్ళీ కాసేపటికి కాలు బాలేదని ఆగిపోయాడు. హౌస్లో అసలు ఎక్కడా అతను ఉన్నాడా లేడా, యాక్టివ్గా ఉన్నాడా, తను ఒక కౌశల్లా ఫీల్ అయిపోతూ బయట మా ఆర్మీ చూసుకుంటుందిలే అనే ఫీలింగ్లో ఉన్నాడు. పోనీ అట్లా అనుకుంటే కనీసం ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్నాడా, మాట్లాడుతున్నాడా, బాధపడే వాళ్ళని కన్సోల్ చేస్తున్నాడు, ఇట్లాంటివి కూడా ఏం లేవాడు. గొడవ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ రీతు డిమన్ పవన్ వాళ్ళని గట్టిగా అరగొని అంటున్నాడు తప్ప అతను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లా, మాట్లాడే ప్రయత్నం చేయట్లా. సో ఇదంతా కూడా అవసరం లేని థింగ్లా కనిపిస్తుంది. హరీష్ని పెద్ద ఎంకరేజ్ చేయట్లే జనాలు. నెమ్మదిగా అతను ఫస్ట్లో అనుకున్నంత ఊపతంలో లేదని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు శ్రీజ లాస్ట్లో ఉంది. శ్రీజ ఖచ్చితంగా ఎలిమినేషన్ అవడానికి ఈరోజు దగ్గరలో ఉంది. అయితే శ్రీజ విషయంలో తను ఎలిమినేట్ అవ్వడానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి ఫ్యాక్టర్స్ కాదు. ప్రియా శెట్టి ఉన్నప్పటి నుంచి వీళ్ళు చేసినటువంటి రచ్చ, ఇంట్లో తూతూ అంటూ ఇద్దరు అరవటం కానీ, చివరికి హోస్ట్ నాగార్జునతో సహా ఎవరిని మాట్లాడినవ్వకుండా, ఇంట్లో వాళ్ళు మాట్లాడినవ్వకుండా చాలాసార్లు ఇబ్బంది పెట్టడం కానీ, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనే థింగ్ని హౌస్లో తీసుకురావడం కానీ, ఇట్లాంటి కాస్త ఓవర్ యాక్షన్ బ్యాచ్. బట్ స్టిల్ ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రం శ్రీజ బంగారులాగా పెర్ఫామ్ చేసింది. ఆ అమ్మాయిని తిట్టుకోవడానికి లేదు, పవన్ కళ్యాణ్ అంది, పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుంది. సేమ్ టైం డీమన్ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేసినా సరే తను రీతు మీద కోపాన్ని చూపించకుండా, పగ తీర్చుకోకుండా ఇమాన్యుయల్ని పక్కన పెట్టేసింది. చాలా చక్కగా ఆడింది శ్రీజ. ఈ రోజు అంటే రీసెంట్గా జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో మాత్రం శ్రీజాని మనందరం ఒక్క మాట అనడానికి కూడా పనికిరాం, చాలా పర్ఫెక్ట్గా ఆడింది. కానీ గతంలో తాను బిహేవ్ చేసిన దాని మీద బేస్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఈమె ఇందులోకి వస్తుందా,
ఈ ఏమంటారు నామినేషన్లోకి వస్తుందని వెయిట్ చేశారు. దెబ్బకి ఇప్పుడు వచ్చేసింది, తీసేశారు. సో లాస్ట్ వీక్ కూడా వచ్చింది, బట్ అప్పుడు డీమన్ పవన్ కెప్టెన్గా ఉండి అమ్మాయిని సేవ్ చేశాడు, మీకు గుర్తుంటే. సో ఈ వీక్ మాత్రం చాలా గట్టి దెబ్బ పడిందని చెప్పాలి శ్రీజాకి. మీకు ఈ మొత్తం సినారియో చూసిన తర్వాత ఏమనిపించింది? మన ఛానల్లో చాలా వీడియోస్ కవర్ చేస్తున్నాం, ఇంకా ఏం వీడియోస్ కవర్ చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.